హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. రీసెంట్గా మా కజిన్స్తో నేను మారేడుమిల్లి విజిట్ చేశాను అనమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం రైనీ సీజన్లో విజిట్ చేశాను అనమాట. నేను ఎప్పుడు డిసెంబర్ టైంలోనే మారేడుమిల్లి వెళ్తూ ఉంటాను. సో మేము ఈసారి ఏమనుకున్నామంటే నైట్ అక్కడ స్టే చేసి, నేను ఎప్పుడు నైట్ స్టే చేయలేదు, మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చి రిటర్న్ అయిపోయేలాగే మేము ఎప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళం. సో ఎందుకంటే మాకు కూడా మారేడుమిల్లి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే వాళ్ళు ఓన్లీ ఒక 2 వాటర్ ఫాల్స్, ఒక 2 వ్యూ పాయింట్స్ తప్ప అంతకన్నా ఏం కవర్ చెయ్యరు. సో ఈ వీడియోలో నేనేం చేశానంటే, మేము ముందే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో చుట్టూ ఇంకా ఏరియాస్ ఉంటాయి కదా, ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, కొంచెం లాంగ్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ డ్రైవ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో మేము అక్కడ నైట్ స్టే చేసి అక్కడ ఏంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఏమున్నాయో చూడడానికి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దాని గురించే ఈ వీడియో. మారేడుమిల్లి మీకు తెలిసిన లొకేషన్స్ కన్నా మేము కూడా కొన్ని లొకేషన్స్ చూసామన్నమాట రీసెంట్గా. సో చాలా నచ్చినాయి నాకైతే. వింటర్కి అసలు రెయినీకి మారేడుమిల్లి సంబంధం లేదనమాట. నాకు ఎంత నచ్చిందంటే రెయినీలో చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చేస్తున్నాను, పార్ట్ 1 పార్ట్ 2. బికాజ్ ఎందుకంటే అన్నీ ఒక వీడియోలోనే షేర్ చేసుకోవడం కుదరదు. సో లెట్స్ గో. మార్నింగ్ 5:10కి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఎస్టర్డే నైటే మొత్తం కజిన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ మా ఇంటికే ఇన్వైట్ చేసామన్నమాట, మార్నింగ్ తొందరగా స్టార్ట్ అవ్వచ్చు అని. సో అలా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా 5:10కి స్టార్ట్ అయిపోయాం. ఎవరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దారిలో బ్రేక్ఫాస్ట్ గురించి ఆగామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే భీమవరం టు మారేడుమిల్లి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ వస్తుంది మాకు. సో అందుకని చెప్పి చిన్న నాప్ వేసాను అనమాట. సో ఇంకా అలా లేచి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా సోది స్టార్ట్ చేసాం. పెట్టు, నేను ఇందాక ఒక పాట అడిగాను, అది ఇప్పుడు వచ్చి పెట్టావా? హ్యాపీ మనం డిసెంబర్ లో ప్లాన్ డిసెంబర్ లో ఫుల్ చలి ఉంటుంది, బాగుంటుంది అప్పుడు. నిన్న అడిగాడా ఆగుతుంది, నువ్వు సరిగ్గా అది పెట్టు, బిగించుకో అక్కడ అంతే. దీనికి గిమ్మలంటారండి, గిమ్మలంటే మరి డైరెక్ట్ బ్లూటూత్ అవును బాగుంది. నెక్స్ట్ వచ్చి మేము గడి బాపనమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఏది అనుకున్నా జరుగుతుందంట. ఎందుకంటే పవన్ ఆల్రెడీ ఒకసారి మా పెళ్లికి ముందు విజిట్ చేశారనమాట ఫ్రెండ్స్ తో. సో అందుకని చెప్పి మమ్మల్ని ఇక్కడ చాలా బాగుంటుంది, అమ్మవారు చాలా నిదర్శనం అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చాడనమాట టెంపుల్ కి. అందరం కూడా ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం. చాలా ఖాళీగా ఉంది ఆ రోజు. నాకు ఎంత నచ్చిందంటే టెంపుల్ చాలా నచ్చింది అనమాట. అలా పీస్ఫుల్గా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము టెంపుల్ దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్ ఉంటుందంట, అది చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ చూద్దామని వచ్చామన్నమాట. టెంపుల్ కి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట లోపలికి. సో వర్షం వల్ల బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్ గా మునిగిపోయింది అనమాట. అసలు పవన్ తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడికి అందరినీ. అసలు మాకు ఆ పిక్ లో తను ఆల్రెడీ పిక్స్ దిగాడు ఆ బ్రిడ్జ్ మీద ఉండి. సో ఆ బ్రిడ్జ్ కి అసలు ఆ పిక్స్ కి నార్మల్ గా రియాలిటీ అసలు ఏమైందంటే మొత్తం మునిగిపోయి ఉంది. అసలు కనీసం అక్కడ బ్రిడ్జ్ ఉందనే తెలియట్లేదు అనమాట, అంతలా ఉంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం లోపలికి వెళ్ళి. కానీ పిక్స్ అయితే చాలా బాగున్నాయి పవన్ అయితే. సో మేము అందుకని చూద్దాం కదా బాగుంటుందేమో, ఫస్ట్ లొకేషన్ ఇదే షేర్ చేద్దాం యూట్యూబ్లో అనుకున్నాం అందరం. బట్ ఏమైందంటే మొత్తం మునిగిపోయి ఉంది కాబట్టి ఇంకా మారేడుమిల్లి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఆల్రెడీ మేము బుక్ చేసుకున్న రూమ్స్ ఏవైతే ఉంటాయో రిసార్ట్లో అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా లొకేషన్స్ చూసుకున్నానికి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు మేము రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట డైరెక్ట్గా.
గా. అలా వెళ్తుంటే దారిలో ఈ రోడ్డు కనిపించింది అనమాట. చాలా ఖాళీగా కనిపించింది మాకు. అందుకని చెప్పి ఇక్కడ కొంచెం సేపు ఆగి ఫొటోస్ తీసుకుని స్టార్ట్ అయ్యాం. సో ఇంతలో రిసార్ట్కి వెళ్ళాక తిందాం అనుకున్నాం. కానీ మా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అందరూ లేదు ఆకలేస్తుంది అని చెప్పి బ్యాంబూ చికెన్ చేయించుకుందాం అని చెప్పి ఆగాము. సో బ్యాంబూ చికెన్ అలా చేస్తారనమాట. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ చూడండి కంప్లీట్‌గా బ్యాంబూలో అలా చికెన్ పెట్టి కంప్లీట్‌గా మనకు కుక్ చేస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట. తర్వాత మేము మా రిసార్ట్స్‌కి వచ్చాము. ఇక్కడ చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా పెట్టుకున్న తర్వాత వెళ్దాము మొత్తం వ్యూ పాయింట్స్ అన్ని చూడడానికి అనుకున్నాం. ఈరోజు యాక్చువల్‌గా 4 ప్లేసెస్ అనుకున్నాం అనమాట చూద్దాము అని. సో రేపటికి ఒక 2 చూద్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చాము. సో లొకేషన్ అయితే ఇది శ్రీవనం రిసార్ట్స్ అనమాట. రీసెంట్‌గానే ఓపెన్ చేశారంట. రీసెంట్‌గా అంటే లాస్ట్ అక్టోబర్‌లో ఓపెన్ చేశారంట. కంప్లీట్‌గా నాకసల వ్యూ అయితే చాలా నచ్చింది. టుమారో మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ రెయినీ కాబట్టి బాగుంది. సో ఎనీవేస్ మీకు నా అంత అందమైన అక్క దొరికిందని జలసి నాకు తెలుసు. అది ఇలాగా అందమైన పిల్లలు రావాలని దీవించాను. అది ఇంకో జాతి పెట్టి బాగా పరచలేదు తర్వాత మోడు మొహాలు వస్తారు వీళ్ళకి డౌటే లేదు. రే ఇక్కడ దిగొచ్చు కదరా. ఆడిష్టం స్పీడ్ గా అనుకుంటున్నా ప్యాంట్ పట్టుకునేలాగా ఏర్పోకుండా పట్టుకోండి రా ఇలా ఎగిరిపోతాడు. ఇది ఇప్పుడు ముయ్యట్లేదు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అయిందా? వర్షం రావట్లేదు కదా. ఇప్పుడు వర్షం రావట్లేదు కదా, పైన బానే ఉంది కొంచెం. చూసారా ఎంత కష్టపడుతున్నామో వీడియోల కోసం మేము. సో మా కార్ సెన్సార్ ఏమైందంటే సన్ రూఫ్‌ది కొంచెం ఏమన్నా బయట నుంచి వెట్ అనేది తగిలితే చాలు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. సో నేను శివ చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. కళాపోసం వీడియో చూద్దాం. బాగా వచ్చింది, అదిరిపోయింది. కానీ ఇంకా రెండో వాటర్ ఫాల్ దాటలేదు. లెన్స్ ఎలా పెట్టాను కానీ అది అవ్వట్లేదు. మారిపోతుంది. సబ్జెక్ట్ మారిపోతుంది. ఎలాంటివి తీసుకోవాలి పైకి ఎక్కి మరి మనీ అనుకోవాలి. మరి ఎలాంటి తీసుకోవాలండి? ఆన్ ఆఫ్ అవ్వట్లేదు అవుతుంది. బ్లూటూత్ ఫొటోస్ కది నువ్వు తీసుకుని కనెక్ట్ చేసుకో నీ ఫోన్ కి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి. నొక్కుకోండమే పైకి వస్తుంది. నేను కొన్నానంటే మామూలుగా ఉన్నా, దాంట్లో బోల్డ్ ఉంటాయి. నువ్వు నేనే చెప్పుకోవాలి మరి డబ్బులు తగలేయడం గురించి. అది నీ ప్యాషన్, మా ఇంట్రెస్ట్ మాది. మేము కొనుక్కుంటాం. వెళ్ళిపోమంటున్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వెళ్ళిపోమన్నారు చెప్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వెళ్ళబోయేది మన్యం వ్యూ పాయింట్ అనమాట. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా మేము ఏం పెట్టుకోలేదు వెళ్దామని, జస్ట్ మేము వెళ్ళే దారిలోనే కాబట్టి జస్ట్ చూద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో దారిలో చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో. ఇదే అనమాట మన్యం వ్యూ పాయింట్. నేను చెప్పాను కదా. సో యాక్చువల్గా మేము వెళ్ళే దారిలోనే కాబట్టి అని ఆగాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనం కింద మారేడుమిల్లి స్టార్టింగ్ నుంచి ఏ రూట్ లో అయితే వస్తామో ఆ రోడ్ మొత్తం కర్వ్‌గా, వేవీగా మొత్తం అంతా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. చాలు చాలు ఓరు అసలు ఆ పక్కది ఓరు చాలు నాకు యూట్యూబ్ దానికి. నేను బాపడితే చాలు, బాగుపడక. వెనకాల ఎక్కువ కనపడాలంట అన్నకి, మొహం కనపడకపోయినా పర్లేదు.
సో, అలా కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. నెక్స్ట్ మేము వెళ్ళేది సోక్లేరు వాగు వ్యూ పాయింట్. అది కూడా బావుంటుంది. అది కూడా మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. నేను అన్నెసెసరీగా మొత్తం మా జర్నీ పెట్టట్లేదు. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువుంటది. సో, అందుకని చెప్పి మీకు డైరెక్ట్‌గా లొకేషన్సే పెడుతున్నాను. ఈ సోక్లేరు వ్యూ పాయింట్ అనేది కింద డౌన్‌లో ఇంకా చాలా బావుంటుంది. కానీ ఇప్పుడేంటంటే కిందకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అంతా సో, కిందకి వెళ్ళనివ్వట్లేదనమాట. కంప్లీట్‌గా అక్కడ బోర్డ్ పెట్టేశారు. వెళ్ళకూడదు, ఇట్స్ డేంజరస్ అని. సో, అందుకని చెప్పి మేము పైనుంచే దిగి హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేశామనమాట. మీరు చూడొచ్చు ఒక పక్క నుంచి ఫుల్ రెయిన్ అసల. నాకసలు ఎంత నచ్చిందంటే రెయిన్ చాలా నచ్చింది. సో, అందుకని చెప్పి అక్కడ కొంచెం సేపు తడిసినా పర్లేదులే అని టైమ్ స్పెండ్ చేశాము. చాలా చిన్నగా ఉంది. అయ్యో ఈ టోపీ ఆ టోపీకి దానికి కరెక్ట్ సెట్ అయింది శివ నీకు. నా రీల్ కోసం, యూట్యూబ్ వ్లాగ్ కోసం మా తమ్ముళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారనమాట. ఎందుకు అంటే ఆడికి ఫ్రంట్ సీట్ ఇచ్చాను కార్‌లో. అందుకని చెప్పి అంత కష్టపడ్డాడు. కానీ ఇన్‌స్టా రీల్ మాత్రం చాలా తీశారు. ఇన్‌స్టాలోకెళ్ళి చెక్ చేయండి రీల్ ఎలా ఉంది అని. అన్ని లొకేషన్స్ కలిపి నేను చేశాను. అండ్ ఈరోజు పొల్లూరు మేము వెళ్తున్నాము. ఇది మారేడుమిల్లి నుంచి కరెక్ట్‌గా మనకి 1 ½ అవర్ జర్నీ వస్తుంది కార్‌తో. సో, మేము వెళ్ళే దారిలో అఖండ 2 షూట్ జరుగుతుందనమాట. మరి పక్కన చూడు అభిషేక్ సింగ్ పేర్లు అర్జున్ సింగ్ మామూలుగా షూటింగ్ అప్పుడు మనం ఎవరు అభిద్రు అలా నిలబడి ఉన్నారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం ఏంటది? సో, ఫైనల్‌గా పొల్లూరు రీచ్ అయ్యాము. అక్కడ మనకి చార్జెస్ ఉంటాయన్నమాట. లైక్ మన వెహికల్స్ ఏయైతే ఉంటాయో అది పార్క్ చేసుకున్నానికి చార్జ్ తీసుకున్న తర్వాత వాటర్ ఫాల్స్‌కి మనకి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటది. కంప్లీట్‌గా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. 1 కిలోమీటర్ అయితే నడవాలి. బానే ఉంది. దారిలో అసలు ఎక్కడ చూసినా చిన్ని బటర్‌ఫ్లైసే కనిపించినియి. నేను అన్ని బటర్‌ఫ్లైస్ నేను చూడలేదు. బేసిక్‌గా ఎక్కడ చూసినా చిన్నివి అసల ఏ మొక్కల్లో చూసినా, ఎక్కడ చూసినా సరే కంప్లీట్‌గా అవే కనిపించినియి. అసల కొంచెం దూరం నడుచుకుని వెళ్ళిన తర్వాత మాకు వాటర్ ఫాల్స్ కనిపించినియి. మేము అదే అనుకున్నాము. కాకపోతే కాదు. ఇంకా మా కజిన్స్ ముందుకెళ్ళి చూస్తే ఇంకా పెద్దగున్నాయన్నమాట. ఇంతకీ వాటర్ ఫాల్స్ అనేది డివైడ్ అయినియి. అసలు ఈ ప్లేసే ఇంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అది ఇంకా బావుంటదనుకున్నాం మేము. ముందే అనేసుకున్నాము. ఎందుకంటే ఈ ప్లేస్ చూడడానికి అంత బావుంది. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేసాం. పిక్స్ అయితే పీక్స్ వచ్చినియి అసల. అంత బావున్నాయి. అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట. ప్లేస్ అది అంత బావుంది. నేనింకా ముందుకు వెళ్ళకుండానే ఈ ప్లేస్‌లోనే కొంచెం సేపున్నాక చూసామన్నమాట. సో, ఫైనల్లీ పొల్లూరు వాటర్ ఫాల్స్ అంటే ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఒక పక్కనేమో మాకు రెయిన్, ఇంకొక పక్కనేమో వాటర్ ఫాల్స్. ఎలా ఉందంటే అసలు చెప్పలేను నా ఫీలింగ్ అంత బావుంది. చాలా బావుందన్నమాట. తర్వాత మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పాను కదా! వాటర్ ఫాల్ ఏదైతే ఉంటుందో అది డివైడ్ అయింది అని. అక్కడికే వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ. ఎందుకంటే అక్కడ కూడా ఎవ్వరు లేరు కంప్లీట్‌గా. ఈ ప్లేస్‌లో చాలా టూరిస్టులనేది చాలా తక్కువ. మేమే ఉన్నామేమో. మేము 12 మెంబర్స్ ఎళ్ళాము. ఆల్మోస్ట్ మేమే ఉన్నామనుకుంటా. చాలా తక్కువ మందున్నారు. ఎందుకంటే మారేడుమిల్లికి ఇది డైరెక్ట్ 1 ½ అవర్ జర్నీ. సో, ఆబ్వియస్‌లీ మేమే ఉన్నాము కంప్లీట్‌గా. ఇంక ఖాళీగా ఉందన్నమాట. అసలు చాలా నచ్చింది కంప్లీట్‌గా. సో, మేము ఫస్ట్ చూసాం కదా! వాటర్ ఫాల్స్ ఏదైతే డివైడ్ అయ్యిందో అది. అక్కడికి వెళ్లి ఫుడ్ తిందామనుకున్నాం. మాకు ఆల్మోస్ట్ 3:00 అయింది. పొల్లూరు రీచ్ అయ్యే టైమే. ఎందుకంటే అప్పటికే ఫుడ్ చాలా లేట్ అయిందన్నమాట. మేము ఇంకా ఎక్కడైనా ఒక మంచి ప్లేస్‌లో తిందాం అనుకున్నాం. బట్ ఇలా తింటామని మేము అస్సలు అనుకోలేదు. అసలు నాకు ఆ వ్యూ అనేది చాలా నచ్చిందన్నమాట. అందులో వాటర్ ఫాల్స్‌లో కూర్చొని తినడం అంటే ఇంకా నచ్చింది. పైనుంచేమో లైట్‌గా వర్షం అండ్ కింద వాటర్ ఫాల్స్ అసలు చాలా బావుంది. సో, అందుకని చెప్పి అక్కడే కొంచెం సేపు ఎంజాయ్ చేసి, తిని, పిక్స్ తీసుకుని అందరం గూడా నాకు ఈ జర్నీ మొత్తంలో పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే చెప్తాను మిగతా లొకేషన్స్ కూడా మీకు.
ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనం 4 బే డ్యామ్ అనే ప్లేస్‌కి వెళ్తున్నాం. అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది ఓన్లీ ఆ డ్యామ్ మన కార్ వెళ్ళే వే తప్ప మిగతాది మొత్తం ఇంకా గ్రీన్‌గా హిల్స్ మొత్తం అంతా అదే ఉంటుందన్నమాట. సో, ఇది కంప్లీట్ చేసుకొని మా రిసార్ట్‌కి మేము తిరిగి వెళ్ళిపోయాం. సో, ఇప్పటికే మేము వెళ్ళేసరికి 10 అయింది. సో, అందుకని చెప్పి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.